హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాళ్ళాస్ హోమ్ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఇమ్యూనిటీని పెంచే కరివేపాకు మునగాకు కలిపి కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం కరివేపాకు తీసుకోండి. కరివేపాకు ఎంత తీసుకున్నామో అందులో సగం మునగాకు తీసుకోవాలి. మునగాకు కొంచెం ముదిరినది తీసుకోండి. ఇప్పుడు వీటిని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ముందుగా నేను కరివేపాకు శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా ఒక పొడి క్లాత్పై వేసుకుని బాగా ఆరనివ్వాలి. ఇది బాగా ఆరితే తొందరగా వేగుతుంది. అలాగే మునగాకు కూడా ఈ విధంగానే కడిగి ఆరపెట్టుకున్నానండి. ఈ విధంగా రెండు ఆరపెట్టుకుని ఇవి ఆరిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా కరివేపాకు బాగా ఆరిపోయింది, అలాగే మునగాకు కూడా ఆరిపోయింది కదా. ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ముందుగా మునగాకు వేయించుకుంటున్నాను. ఇలా మునగాకు వేసుకుని మంటను సిమ్లో పెట్టి కలుపుతూ వేయించండి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. ఇలా వేయించుకునే పని లేకుండా ఓవెన్ ఉన్నవాళ్ళు నేను చూపించిన విధంగా చేసినట్టయితే 10 నిమిషాల్లో చాలా ఈజీగా వీటిని వేయించుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఓవెన్ ప్లేట్ తీసుకుని ఇలా మనం ఆరపెట్టుకున్న కరివేపాకుని వేసుకోండి. కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. మీరు ఆకు ఎక్కువగా తీసుకుంటే 2 బ్యాచెస్గా పెట్టుకోండి. ఇలా ఆకు వేసుకుని ఇప్పుడు ఓవెన్ ఆన్ చేసుకుని ఓవెన్లో ఈ ట్రే పెట్టుకోవాలి. డోర్ క్లోజ్ చేసుకుని ఇప్పుడు ఓవెన్ని మైక్రోలో పెట్టుకుని 10 మినిట్స్ పాటు టైం సెట్ చేసుకోండి. 10 మినిట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా టైం సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ బటన్ ప్రెస్ చేయండి. 10 నిమిషాల్లో చాలా తొందరగా ఇవి క్రిస్పీగా వేగిపోతాయి. అదే మనం స్టవ్ మీద వేయించినట్టయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓవెన్ ఉన్నవాళ్ళు ఇది యూస్ చేయండి. 10 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేసి తీసి చూపిస్తాను మీకు. ఇలా ఓవెన్లో పెట్టుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. అంతేకాకుండా కరివేపాకు కూడా కలర్ మారకుండా ఉంటుంది. చూడండి చాలా క్రిస్పీగా ఏ విధంగా ఉందో. మిగిలిన కరివేపాకును కూడా ఇదే విధంగా ఓవెన్లో పెట్టి తీసుకోండి. ఓవెన్ లేని వాళ్ళు మామూలుగా ప్యాన్లో వేయించి తీసుకోండి. ఇలా కరివేపాకు అంతా వేయించుకుని ఒక ప్లేట్లో వేసుకుని నేను చూపించిన విధంగా ఇలా మొత్తం క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకుని పౌడర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో వేసుకోండి. దీనికి సరిపడినంత వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్లో మిగిలిన కరివేపాకు కూడా వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ను ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మునగాకు కూడా ఇదే విధంగా వేయించి తీసుకుంటున్నాను. ఇలా చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది. ఓవెన్ లేని వాళ్ళు మామూలుగా ప్యాన్లో కూడా వేయించుకోవచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మైక్రోలో 6 మినిట్స్కి టైం సెట్ చేయండి. మునగాకు కొంచెం తక్కువ ఉంది, అందుకే నేను తక్కువ టైం పెట్టుకున్నాను. ఆకు ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ టైం పెట్టుకోండి. ఇలా చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. 6 మినిట్స్ అయితే అయిపోయింది. ఆఫ్ చేసేసి ఇది కూడా నేను మీకు చూపిస్తాను ఏ విధంగా వేగిందో. ఓవెన్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకోండి, టైం సేవ్ అవుతుంది. ఓవెన్ లేని వాళ్ళు ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని మంటను సిమ్లో పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని బాగా చల్లారిన తర్వాత మనం కరివేపాకు ఏ విధంగా గ్రైండ్ చేసుకున్నామో అదే విధంగా మునగాకును కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ను ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిలో వేసుకోండి. ఇప్పుడు కారప్పొడి తయారు చేసుకోవడం కోసం పోపు వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/4 కప్ చాయ్ మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు 1 కప్ ధనియాలు వేసుకోండి. అలాగే
2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకుని బాగా వేగనివ్వాలి. మినపప్పు వేగడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి, అందుకే ముందుగా మనం మినపప్పును వేయించుకున్నాము. ఇలా ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 20 వరకు ఎండుమిరపకాయలు తీసుకుని కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ తీసుకుని ఒలిచి వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి బాగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇవైతే చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పౌడర్ను ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మునగాకు కరివేపాకు పొడిలో వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. 2 బ్యాచెస్గా వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పౌడర్ కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇదంతా కలిసేలా బాగా కలుపుకుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతే స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ తక్కువైతే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎన్నో ఔషధ గుణాలున్న కరివేపాకు మునగాకు కలిపి కారప్పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ కారప్పొడిని మనం ఇడ్లీలో తినచ్చు, రైస్లో కూడా తినచ్చు. ఎలా తిన్నా చాలా బాగుంటుంది. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ కారప్పొడిని మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.